ఉదయకాల ఆశీర్వాదాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవల్లని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారము పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చిండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరిని పొరలించని ఒకరితో ఒకరు చెప్పుకొంటుండ్రి. మగ్దలేన మరియ మొట్టమొదటి స్త్రీ యేసు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను పొందుకుంది. దాని తర్వాత కొంతమంది స్త్రీలు కూడా ఆ రెండవ ప్రత్యక్షత మగ్దలేన మరియతో పాటు ఇంకా చాలా మంది స్త్రీలు వారు ఈ ప్రత్యక్షతను పొందుకున్నారు. వారు ఎప్పుడు లేచినారు తెలుసా? వారు ఆదివారంన పెందల కడ లేచినారు. చాలా పెందల కడ లేచినారు. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు వారు యేసు ప్రభు మృతదేహానికి మరి పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. నేను అనుకున్నాను ఎంత సిద్ధపాటుతో ఈ స్త్రీలు వచ్చినారు. ఉదయం లేచి మరి సుగంధ ద్రవ్యాలు కొనలేదు వాళ్ళు. ఉదయకాలం పెందల కడ లేచి సమాధి తోటకు యేసు ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలంటే వారు రాత్రి సిద్ధపాటుతోనే ఉండాలి కదా. సుగంధ ద్రవ్యములని కొని మరి అన్ని రెడీ చేసుకొని ఎంత సిద్ధపాటుతో ఉదయకాలం పెందల కడ లేచి పరిగెత్తుకొని వారు సమాధి తోట వెళ్తున్నారు. ఆ రోజు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైనాడు. ఈ మార్కు సువార్త 16వ అధ్యాయంలో చూస్తే స్త్రీలతో మాట్లాడినాడు. వారు అతన్ని మొక్కినారు, ఆరాధించినారు. ప్రభు వారితో అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. పోయి నేను పునరుద్ధానుడైన సందేశాన్ని అందరికి అందించమంటున్నాడు. ఎన్నెన్నో దీవెనలు ఆ స్త్రీలు ఆ రోజు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా పొందుకున్నారు. ప్రభువును చూడగలిగినారు. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానుడు కావడం మొట్టమొదటి ఒక స్త్రీకి ప్రత్యక్షమైనాడు. తర్వాత కొంతమంది స్త్రీలకు ప్రత్యక్షమైనాడు. ఎందుకు ఇలాగ స్త్రీలకు ప్రత్యక్షమైనాడంటే స్త్రీలు వెతికినారు, దేవుడు దొరికినాడు. దేవునికి స్తోత్రం. వెతుకుడే మీకు దొరుకును. స్త్రీ అయినా పురుషైనా ఏ తారతమ్యం దేవునికి లేదు. వెతికిన వారికి ఆయన దొరుకుతాడు. మరి స్త్రీలకి ఎందుకు ప్రత్యక్షమైనాడంటే స్త్రీలు చురుగ్గా లేచినారు. వాళ్ళు అత్యాసక్తి ఉంది, ఆ ప్రభువు మీద ఉన్న అపారమైన ప్రేమ ఉంది. వారు శ్రమ పడుతున్నారు, వారు పరిగెత్తున్నారు, సమాధి తోటకు వెళ్తున్నారు. భయము బెడద లేకుండా ఒక సమాధి తోటకు స్త్రీలు వెళ్ళడం ఏంటి? పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు. అంటే ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీగా ఉండి నువ్వు దేవుని సేవ చేయాలని అనుకుంటున్నావా? తప్పకుండా నీకు అలాంటి మరి చిత్తశుద్ధితో ఆ యొక్క స్వచ్ఛమైన హృదయంతో ప్రభువును ప్రేమిస్తూ ప్రభు సేవ చేయాలంటే నీకు ఆటంకం అడ్డు ఉండదని నేనే సజీవ సాక్షిగా మీ ముందు నిలబడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన పక్షపాతం లేని దేవుడు, పక్షపాతం లేనివాడు. ఆయన తప్పకుండా మరి స్త్రీలకు ఎందుకు ప్రత్యక్షమైనాడు కదా? మరి స్త్రీలకు చాటించమని చెప్తున్నాడు. మొట్టమొదట పునరుద్ధాన ప్రసంగాన్ని చేసింది స్త్రీలేనండి. ఆదివారం, అది కూడా స్త్రీలు అట్టి ఆదేశాన్ని యేసు ప్రభు ద్వారా పొందుకున్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆ శక్తివంతమైన ప్రభువును మొట్టమొదట చూసింది స్త్రీలే. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దామా? వీరు ఎప్పుడు లేచినారండి? ప్రతి స్త్రీ ఒక గృహంలో ఉదయకాలం లేచి ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు ప్రత్యక్షత చూసిన ఆ స్త్రీ గృహం ఏనాడు పతనము కాదు. ఏనాడు పతనం కాదు. 100% గ్యారంటీ ఇది. స్త్రీలైనా పురుషులైనా ఉదయకాలం లేచిన వారికి ప్రభు తన ప్రత్యక్షతను ఇస్తాడు. మీరు నన్ను జాగ్రత్తగా వెతికిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెందల కాడ స్త్రీలు లేచినారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన ప్రభువును చూసినారు. ప్రభు యొక్క దీవెనలు పొందుకున్నారు, ఆదేశాలు పొందుకున్నారు, ప్రభువును ఆరాధించగలిగినారు, చూడగలిగినారు. దేవునికి స్తోత్రం. వెన్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యూ విల్ రిసీవ్ మల్టీఫోల్డ్ బ్లెస్సింగ్స్. దేవునికి స్తోత్రం. ఇంకొక ఆశీర్వాదము కీర్తనల గ్రంథం 59:16 వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసాను. హల్లెలూయా. మనం ఎన్ని దినాలు ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలని నేర్చుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఈరోజు చూపెట్టినాడు. అదేంటంటే ఈ భక్తుడు 59వ కీర్తన దావీదు రచించిన కీర్తనని. మరి దావీదేమో ఉదయకాలం లేచి ప్రార్థన మాత్రం కాదు, ఉత్సాహ గానము చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఉదయం లేచి నువ్వు ప్రార్థనతో పాటు పాటలు కూడా పాడాలి, దేవుని ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అడుక్కోవడమే కాదు, దేవునికి ఇవ్వాలి. స్తుతి, ఘనత, మహిమ ఆయనకు చెందింది. కాబట్టి ఉదయం లేచి పాటలు పాడి ప్రార్థన చేసుకొని ఎంతసేపు దేవుని సన్నిధిలో గడపచ్చు. ఛార్జింగ్ అన్నమాట. సెల్ ఛార్జింగ్ లేకుంటే అస్సలు ఒక పెట్టలాగా తయారైతే ఒక్క మాట వినబడదు. నువ్వు చెప్పింది అటు పోదు, అటు చెప్పింది ఇటు రాదు.
అలాగే ఉదయం లేచి విశ్వాసులు దేవునిలో ఉండి ఆ దైవశక్తి అంతా పొందుకొని ఆయన ఊటల్లో నుండి ప్రతి విధమైన ఆశీర్వాదం పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఆయన ఊటల్లో నుండి జ్ఞానం, ఆయన ఊటల్లో నుండి బలము, ఆయన ఊటల్లో నుండి మరి సామర్థ్యము, ఆయన ఊటల్లో నుండి ఆరోగ్యం, ఇవన్నీ కూడా పొందుకోవచ్చు అన్నమాట. అందుకే ఉదయం లేచి మరి దావీదు అంటున్నాడు, దావీదుకు అలవాటు ఉండింది, వేక్కునే నిన్ను వెతుకుతాను, ఉదయం నా కంఠస్వరము నీకు వినబడుతుంది, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది. ఎన్ని మాటలు మనం విన్నాం. ఇక్కడ ఉత్సాహం గానంతో నేను ఉదయకాలము నిన్ను గూర్చి మరి పాడుతాను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసి. ఏమని దేవుని కీర్తిస్తున్నాడంటే అక్కడే ఉంది, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించు. హల్లెలూయా. ఈరోజు నామములు కూడా ఇక్కడే ఉంది, ఇంకా వెతుక్కొని అవసరం లేదు. 59వ కీర్తనలే నామములు 16వ వచనం చూడండి, ఏం నామం ఉందండి? ఎత్తైన కోట. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాలన్నీ వాడాలి. ఎత్తైన కోటగా ఉన్నావు. ఇంకేముంది నామం? ఆపద్దినమున నాకు ఆశ్రయం. ఇంకా ఏముంది? యెహోవా నా బలమా, దేవుడు నీకు బలమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రార్థన 19వ కీర్తన 12వ వచనం, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా చేసి తీర్చుము. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా చేయం అంటే తన తప్పులు ఎవరికి కనబడుతుంది కదా. మనము చాలామందికి అలవాటు ఇతరుల తప్పులు పట్టుకోవడం, కానీ తమ తప్పులు ఎరుగువాడు ఎవరు? ఒక పద్యం ఉంది కదా, తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగాడు. కనుక ఇతరుల తప్పులు కనిపెట్టక ముందు మనం సరిగ్గా ఉన్నామా లేదో చూసుకోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని నీ ప్రవర్తన ఎలాగుంది చూసుకోవాలి. ఒకరి నడత వానికి సరి అయినదిగా కనబడుతుందంట, కానీ తుదక అది మరణానికి దారి తీస్తుంది. కనుక నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన దేవుడు నీకు బయలుపరుస్తాడు. మీరు సామెతలు 14:12 వచనం చూడండి. Proverbs 14:12, సామెతల గ్రంథం 14:12 వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతి. ఎవరు అందరు కూడా దే షుడ్ బి ఓపెన్ టు కరెక్షన్. మనం ఇలాంటి సంఘం, ఒక కుటుంబంగా మనం వెళ్తున్నాం. కుటుంబంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దలు ఏం చేస్తారు? వారిని గద్దిస్తారు. పోనీలే తప్పులు వాడు చేసుకుంటూ వెళ్ళని అనుకుంటారా తల్లిదండ్రులు? తప్పకుండా వారికి భారం కలుగుతుంది, వారి గుండె బరువెక్కుతుంది. పిల్లలు ఏ త్రోవకు వెళ్తున్నారు వారిని పిలుస్తారు, నాన్న మంచి మార్గంలో నడువని ప్రేమతో చెప్తారు, గద్దించి చెప్తారు, అనేక రీతుల్లో ప్రయత్నం చేస్తారు కదా. అలాగే మరి ఎవరైనా సరి అయిన మార్గం లేకుంటే తప్పకుండా తోటి విశ్వాసికి వారిని సరిదిద్దే ఆ యొక్క క్రమం నేర్పించే ఆ మార్గము తెలిసి ఉండాలి, ఆ మనసు కూడా ఉండాలి సరి చేయడానికి. దేవునికి స్తోత్రం. కనుక తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? అందరి దృష్టికి అందరు బాగానే ఉంటారు కదా. మీరు అనుకుంటారు మీరు అన్ని పనులు కరెక్ట్ చేస్తున్నారు, నేను కూడా అనుకుంటాను అన్ని కరెక్ట్ చేస్తున్నాను. కానీ ప్రార్థన చేసినప్పుడు తెలుస్తుంది, వాక్యం చదివినప్పుడు తెలుస్తుంది, మనము కార్యాలు కానీ మనం వెళ్ళే త్రోవ సరి అయిందా కాదా అని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ దావీదు అంటున్నాడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఆ మాట ఎట్టుంది చూడండి, కీర్తనలు 19:12 వచనం. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా చే. పరస్యంగా అందరు బాగుంటారు, ఎవరు బాగుంటారని? అందరు బాగుంటారు పరస్యంగా. అందుకే యేసు ప్రభు తన శిలువ మరణానికి ముందు శాస్త్రులను పరిశీలన చాలా గద్దిస్తున్నాడు. మీరు మనుషులకు కనబడవల్లని మీ నీతి కార్యాలు చేస్తున్నారు, మీరు పైకి బాగా భక్తిగానే ఉన్నారు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని ఎంత గద్దిస్తున్నాడు. మత్తయి సువార్త 23లో వేషధారులను. కనుక నీవేం చేయాలంటే రహస్యంగా చేసే తప్పులు నీకే తెలుసు, దేవునికి తెలుసు. దేవా, ఈ రహస్యంగా నేను చేసే తప్పుల నుండి నన్ను విడిపించు, నన్ను క్షమించు. నా యొక్క మార్గములు మరి నీ చిత్తానుసారంగా ఉండాలి. నాకది సరిగా కనబడుతుంది, కానీ తుదకు అది నన్ను నాశనానికి మరణానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి చక్కని త్రోవలో నన్ను నడిపించుమని ప్రార్థన చేయాలి. ఎప్పుడు అనుకోవద్దు యు ఆర్ బియాండ్ కరెక్షన్, బియాండ్ ఎర్రర్. ఎవరు లేరు, ఇట్స్ హ్యూమన్ టు ఎర్రర్. కనుక నీవేం చేయాలి? సరిగావాలి అనే ఒక తపన నీకు ఉండాలి. ఎవరైనా గద్దించినప్పుడు అవును నా తప్పులు ఎత్తి చూపెట్టినారు, నేను చక్కని మార్గంలో నడవాలి, ఈ శిక్ష నాకు అవసరం అనే మనస్తత్వం ఉండాలి.
తప్పకుండా ఎవరైనా మీ తప్పులు మీకు ఎత్తి చూపెట్టినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మరి దైవ చిత్తానుసారంగా నడిచి ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క సిద్ధమైన మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, మనకు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. ఎందుకంటే ఆ గాయాలు దీవెనకరంగా మారిపోతుంది. ఒకసారి హల్లెలూయా చెప్పండి. కనుక వేసుకోకూడదు. దేవుడు గద్దించు నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించకుండా సిద్ధమైన మనసుతో దాన్ని అందుకోవాలి. అప్పుడే నీకు అది దీవెనకు మార్గంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? అందరికీ అన్ని కార్యాలు వారి దృష్టిలో చక్కగానే కనబడుతుంది. ఎవరైనా ఎత్తి చూపెట్టినప్పుడు దిద్దుకోవాలి. తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు లేడు. వాడు చేసేదంతా కరెక్ట్గా అనిపిస్తుంది వారికి. అందుకే అంటున్నాడు, నేను చేసే తప్పులన్నీ నాకు బయలుపరచు. 139వ కీర్తనలో ఏమని ప్రార్థిస్తున్నాడు చివరి మాటలో? నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడము, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించి నా హృదయాన్ని తెలుసుకో, నిత్య మార్గమున నన్ను నడిపించు. హల్లెలూయా. రహస్యంగా చేసిన తప్పుల నుండి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. దేవా, నా హృదయం నీకు బట్టబయలుగా ఉంది, నా కార్యాలు, నా చర్యలన్నీ నీకు తెలుసు, బాగా తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి నీకు అంగీకారమైన బ్రతుకు నేను బ్రతకాలి. మనుషులు కనబడడానికి నేను బాగానే ఉన్నాను, కానీ నా హృదయాంతరంగంలో ఉన్న పాపాన్ని నీవు తొలగించమని ప్రార్థించాలి. హల్లెలూయా. మరి ఈరోజు వాగ్దానము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. జెరెమియా 15:19. 19వ వచనం 15:19. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీ ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందు. వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగ. చాలామంది ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుంటారు సేవకులు, మరి దేవుని వాక్యం అందించేవారు. నువ్వు నా నోటి వల్లే ఉందు అనే వాగ్దానం వచ్చిందమ్మా, నీవు నా నోటి వల్లే ఉందు అనే వాగ్దానం నాకు వచ్చింది అంటే దేవుడి కదా, దేవుని మౌత్ పీస్గా నేను మారిపోయినానని సంతోషిస్తారు. కాదు, ఎన్నో షరతులు అన్నమాట. ఒక వాగ్దానం దేవుని యొద్ద నుండి పొందాలంటే దాని ముందు సఫిక్స్లు, ప్రిఫిక్స్లు, వాగ్దానానికి పొందుకోవడానికి ఉన్న షరతులు ఎన్నో ఉన్నాయి. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. హల్లెలూయా. దేవుని నోరుగా ఉండాలంటే అది స్వల్ప కార్యమా? యు ఆర్ బికమింగ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడో అది నీవు నీ నోటి ద్వారా ప్రజలకు అందిస్తున్నావు అంటే నీ నోరు ఎలాగ ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి కదా నీ నోరు. యెషయా ప్రవక్త దర్శనము చూస్తున్నాడు, పరలోక దర్శనము చూస్తున్నాడు, దూతలు మరి కొనియాడుతున్నాడు దేవదేవుణ్ణి. అప్పుడు తన పెదవులు ఎంత అపవిత్రమైనవో అతనికి బయలుపరచబడేది. అలాగే నీ పెదవులు అపవిత్రంగా ఉండి నీ నోరు మరి అపవిత్రంగా ఉంటే తప్పకుండా నువ్వు ప్రార్థన చేసి విడుదల పొందాలి. దేవుడు నిన్ను వాడుకుంటే, మరి అపవిత్రమైన నోరు గలవాని వాడుకుంటే దానిలో ఏ ఫలం ఎలాగొస్తుంది? నేను మీ ఇంటికి వస్తానండి, మీరు నాకు చల్లని నీళ్ళు ఒక అపవిత్రమైన పాత్రలో ఇస్తే నేను తాగగలుగుతానా? ఏమంటారు? మొదట గ్లాస్ చూస్తాను, అంత జిడ్డు జిడ్డుగా ఉంది, వద్దమ్మా అని అంటాం. సారీ, ఇప్పుడే తాగొచ్చినాను, వద్దు, నాకు వద్దు, నేను అమ్మ వద్దే వద్దు, దాహానికన్నా చేస్తాను, కానీ ఈ పాత్రలోని నీరు నేను. అలాగే దేవుడు వాడుకునే పాత్రలు ఎలాగుండాలి? తళతళమని మెరవాలి. దేవునికి స్తోత్రం. అదే మీ ఇంటికి వచ్చినప్పుడు అద్దం గ్లాస్ చాలా శుభ్రంగా గడి మెరిసిపోతుంటే దాంట్లో చల్లని నీరు నాకిస్తే నేనేం చేస్తాను? గబగబా తాగేస్తాను. నా దాహానికి ఉపశమనం కలుగుతుంది, ఎంతో తృప్తి కలుగుతుంది. అలాగే అన్నమాట దేవుని సేవకులు అలాగ ఉండాలి. పవిత్రత పొందుకోవాలి. ఇంకా శుద్ధి చేయి, నన్ను నీ రక్తం చేత నన్ను పవిత్రపరచు, నీ నోరుగా నన్ను వాడుకో, నీవు నా నోటి వల్లే ఉంటావు. ఎప్పుడు ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినప్పుడు నీవు నా నోటి వల్లే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా ఉంది వాగ్దానాలు, మీరు ఇంటికి వెళ్ళి చదవాలి. ఇంకొక ఆదేశం మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ శిష్యులకు ఎప్పుడు గొప్పతనం కావాలి. యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది శిష్యులకు కూడా ఎవరు గొప్ప పరలోక రాజ్యంలో ఎవరిని కుడి తట్టు కూర్చుంటారు, ఎవరిని ఎడమ తట్టు కూర్చుంటారు, నీ ప్రక్కన ఎవరు ఉంటారు, నీ ముందు ఎవరు, ఇదే తలంపులు అన్నమాట.
దేవుని సేవ చేయాలి, దేవుడు అనుగ్రహించే మేలు పొందుకోవాలని కాదు, కానీ గొప్పతనం కావాలని కోరుతున్న శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం చూడండి. గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై మీ పరిచారకుడై ఉండవలెను. మీరు ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. ఈ శిలువ ధ్యానాల్లో దేవుని సేవ చేసే వారందరూ నేర్చుకోవాలి పాఠం. విశ్వాసి నేర్చుకోవాలి ఈ పాఠం. ముఖ్యంగా ఉండాలని, పదవులు కావాలని, పేరుకు ముందు సఫిక్స్లు ప్రిఫిక్స్లు కావాలని. ఏంటండి, ఏం పేరు కావాలి నీకు? ఎవరు నిన్ను గనపరచాలి? ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నీవు ధన్యత పొందుకోవాలి. ఆత్మల భారం కావాలి. దేవుని సేవకులకు మొట్టమొదటి కావాలి ఆత్మల భారం, తగ్గింపు కావాలి. నాకు చాలా మంచిగా అనిపించింది. అరే చాలా బాగుంది. మొట్టమొదటి ఏం కావాలి? దేవుని సేవకుని లక్షణం తగ్గింపు కావాలి. తగ్గించుకుంటే దేవుడు తన కార్యాలన్నీ అట్టి తగ్గింపు గల వ్యక్తికి బయలుపరుస్తాడు. ఆ తగ్గింపు గల వ్యక్తి అనేకులకు సేవ చేస్తాడు కదా. ఎంత చక్కగా సేవ. యేసు ప్రభు వంగి శిష్యుల పాదాలు ఏం చేసినాడు? అడిగాడు. అట్టి తగ్గింపు స్వభావం కావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఎవరికైనా ముఖ్యునిగా ఉండాలని ఆశ ఉందా? వాడు అందరికంటే తక్కువవాడుగా ఉండాలి. గొప్ప స్థాయి కావాలని ఆశ ఉందా? అందరికి పరిచయం చేసే రీతిగా దాసుని స్వభావం కలిగి ఉండాలి. హెచ్చించేవాడు ఎవరు? దేవుడే. హల్లెలూయా. కానీ ఈనాడు సేవకుల్లో ఈ లక్షణం చూడడం లేదు. చాలా భారంగా ఉంది. ఫీల్ వెరీ సాడ్. అందరికి పేరు కావాలి, ఘనత కావాలి. అది కాదు కోరదు. ఘనత నీ వెంబడి వచ్చేస్తుంది. ఇంజిన్ ముందుంటే పెట్టెలన్నీ వెనక రావాల్సిందే కదా, వస్తుంది. కానీ అది కాదు ముఖ్యం. యూ హ్యావ్ టు హ్యావ్ ద బర్డన్ ఫర్ లాస్ట్ సోల్స్. నశించున్న ఆత్మల గురించి ఉన్న భారం ఉండాలి. నీవు తగ్గాలి, ప్రభువు హెచ్చాలి. హల్లెలూయా. ఏం తగ్గాలి, ప్రభువు హెచ్చాలి. ఘనత మహిమ ఆయనకే చెందుతుంది. ఆ యొక్క స్వభావం లేని వారు సేవకు తగిన వారు కానే కాదు. నీకు సేవ చేయాలంటే తగ్గించుకోవాలి. మీరు లోకమునకు ఏమై ఉన్నారండి? ఉప్పు ఏమైతుందండి? కరిగి లయమైపోతుంది. ఆ కూరకు రుచిస్తుంది. రుచి కానీ ఎక్కడుందంటే కనబడదు కదా. సాంబార్ చేస్తే అన్ని ముక్కలు పైకి వస్తుంది. మునక్కాయ అంటే నేనున్నానంటది, వంకాయ అంటే నేను ఇక్కడ ఉన్నానంటది, దొండకాయ అంటే నేనున్నానంటది, బెండకాయ అంటే నేను కూడా ఉన్నానంటది. కానీ ఉప్పు ఎక్కడుంది? కరిగిపోతుంది. అది లేకుంటే అసలు నోటి పెట్టడానికి వస్తుందా? అన్ని వేసి చూడు, నన్నేసి చూడు. హల్లెలూయా. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పులాగా నేను కరిగి సేవ చేయాలి ప్రభు. ఐ షుడ్ లూజ్ మై ఐడెంటిటీ. నా వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాలి. నేనంతా మరి నువ్వేలాగూ నిన్ను నీవు రిక్తునిగా చేసి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండే భాగ్యాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి నా కొరకు దాసునిగా, మానవుని పోలికగా పుట్టినావు. నీ ప్రాణాన్ని క్రయధనంగా నా కొరకు అర్పించినావు. మరి నీ సేవకురాలుగా నేను ఉండాలంటే ఇంకెంతగా నేను రిక్తుని కావాలి. ఒక మాట అంటే పొడరంట, చాలా రోషం అట, చాలా పౌరుషం అట. అలాంటి వాళ్ళు ఎక్కడ పనికొస్తారండి సేవకు? దేవునికి స్తోత్రం. అందుకే కుటుంబంలో కూడా అలాగే. ఇది సేవ మాత్రం కాదు, కుటుంబంలో కూడా అలాగూ నీవు కరుగుతేనే ఆ కుటుంబానికి అందం, ఆ కుటుంబానికి రుచి, ఆ కుటుంబం మీద దేవుని కనికరం, దేవుని కరుణ. ఎప్పుడైతే తగ్గించుకొని ఉన్నప్పుడే చాలా కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటి? నువ్వు పెద్ద, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప. ఆమె అంటది నేను గొప్ప అని, ఆయన అంటాడు నువ్వే పడదాని. అలాగూ కలహించి ఆఖరికి పిల్లలు అనాథులుగా మారిపోతున్నారు. ఎక్కడ తగ్గింపు ఉందో అక్కడ దైవాశీర్వాదం ఉంది. సంఘంలో ఎక్కడ తగ్గింపు ఉందో అక్కడ దైవాశీర్వాదాలు ఉంది. కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ యేసు ప్రభు చెప్పిన ప్రతి సూక్తులు, ద ఫార్ములా ఆఫ్ జీసస్, అది నువ్వు ఎక్కడ ప్రయోగించినా నీకు ఆశీర్వాదమే. కుటుంబంలో కానీ, ఉద్యోగ స్థలంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ప్రభు నేర్పిన పాఠాలు మనము అలవర్చుకున్నప్పుడు, దాని ప్రకారం జీవించినప్పుడు నీకు మాత్రం కాదు దీవెన, నీ చుట్టూన్న వారికి అంతా దీవెన. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పిన మాట మరి ఒకసారి చదువుతున్నాను. ఆదేశము
మత్తయి సువార్త 20:26 మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవాలి. హల్లెలూయా. మరి ఉదయకాల ఆశీర్వాదం ధ్యానించినాం. స్త్రీలు పెందల కడనే చీకటితో లేచి ప్రభు ప్రత్యక్షతను చూసినారు. దావీదు భక్తుడు ఉదయకాలం లేచి ఉత్సాహ గానము చేస్తున్నాడు. ప్రార్థన, నేను రహస్యంగా చేసిన తప్పుల నుండి నన్ను విడిపించు. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? మరి నామము ఎత్తైన కోట, ఆపత్కాలమున ఆశ్రయము, వాగ్దానము, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. మరి ఆదేశము, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు అందరికీ పరిచారక. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. నీ వాక్యము మాకు అద్దం పడుతుంది, మా ఒక తోకలు ఎత్తి చూపెడుతుంది, మా పాపాన్ని ఎత్తి చూపెట్టే నీ పరిశుద్ధమైన అద్దము లాంటి వాక్యం కొరకు వేలాది నీ వాక్యము మాకు వెలుగై ఉంది కనుక నీకు స్తోత్రం. మా పాదమునకు అది దీపమై ఉన్నది కనుక నీకు స్తోత్రం. లేకుంటే మా అడుగులు ఇరుకున పడిపోతుంది, మేము పడిపోతాం నాయన. మేము తొట్టిల్లకుండా నీ వాక్యము మా కొరకు సిద్ధపరిచి దయచేస్తున్న విధానం కొరకు స్తోత్రం ప్రభువా. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా, సరి చేస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తుంది, దీవిస్తుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం. ఈ నామములు, వాగ్దానాలు, ఆదేశాలు, ఉదయకాల ఆశీర్వాదాలు, ప్రార్థనలు ఇవన్నీ మేము ధ్యానిస్తున్నాం ప్రతి దినం నాయన నీకు స్తోత్రం. మరి ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని, నడవవలసిన త్రోవను వారికి బయలుపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయ